My name is Danyasri. I will explain this question. A man sells one speaker for 7,500 at a profit of 20%. ఒక వ్యక్తి అంట 7,500కి అమ్మితే 20% ప్రాఫిట్ వచ్చిందంట. కాస్ట్ ప్రైస్ 100 అనుకుంటాం కదా, అప్పుడు 20% ప్రాఫిట్ అంటే 100 + 20 120%. కాస్ట్ ప్రైస్ 100 వచ్చి ఎంత అవుతుంది? 120 వచ్చి ఇంత అయితే 100 వచ్చేసరికి లీస్ట్ నెంబర్ వస్తుంది కదా. ఈ రెండిట్లో లీస్ట్ నెంబర్ 100. లీస్ట్ నెంబర్ బై గ్రేటెస్ట్ నెంబర్ ఇంటూ 7,500. 0కి 0కి 4 3s 425s 3 1s 3 250s 25 25s 625 0. ఇంత ఒక స్పీకర్ ఇంతకు అమ్మి ఇంత కొంటే మనకు ప్రాఫిట్ కదా. అప్పుడు ప్రాఫిట్ వచ్చేసి ప్రాఫిట్ 7,000 మైనస్ 6,250 1,250 rupees. And another speaker for 8,100 at a loss of 10%. Find his total loss or profit. ఇంకో స్పీకర్ అంట 8,100కి అమ్మితే 10% లాస్ వచ్చింది. అప్పుడు లాస్ అంటే 100 మైనస్ 10 90%. కాస్ట్ ప్రైస్ 100 కదా, 100% వచ్చి ఎంత? అప్పుడు 8,100 వచ్చి 90 అయితే 100 వచ్చి గ్రేటెస్ట్ నెంబర్ వచ్చింది కదా. ఈ రెండింటిలో గ్రేటెస్ట్ నెంబర్ 100/90 ఇంటూ 8,100. 0కి 0కి 9 1s 9 9s 9 0s 90 100s 9,000. ఇంత కొని ఇంత కమ్మితే లాస్ కదా. అప్పుడు లాస్ ఈజ్ ఈక్వల్స్ 9,000 మైనస్ 8,100 ఈక్వల్స్ 900. టోటల్ పైన మనకి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అని అడిగాడు. ప్రాఫిట్ ఎక్కువ ఉంది, లాస్ తక్కువ ఉంది కాబట్టి మనకి ప్రాఫిట్ వచ్చింది. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్స్ 1,250 మైనస్ 900 350 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. థ్యాంక్ యూ.